శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. జ్యోతిష్కుడి దగ్గర మీరు అస్సలు అనకూడని మాట ఏమిటి? దీని గురించి ఇక్కడ నేను వీడియో చేస్తున్నాను. ఇది హాస్యంగా చెప్తున్నటువంటి మాట కాదండి, కాస్త సీరియస్గానే చెప్తున్నాను. బయట ఉన్నటువంటి లోకం పోకడని దృష్టిలో పెట్టుకొని మీరు కనుక దీని విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే నష్టపోయేది మీరే. ఇవాళ రేపు ఏమవుతోందంటే జాతకాలకు వచ్చినప్పుడు ఏమంటే మీ జాతకంలో ఫలానా దోషం ఉంది, లేదా ఫలానా వరకు కాలం అనుకూలంగా లేదు, ఈ సమయం అంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు ఏం చేస్తున్నారు? దీనికి ఏం చేసుకోవాలో చెప్పండి, అంతవరకు బాగానే ఉంది. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే నీకు వ్యాపారం కలిసి రాదు, నువ్వు వ్యాపారం చేయకు, ఉద్యోగస్తుడిగా ఉండు, నీకు మేలు కలుగుతుంది. లేదా ఇద్దరు ప్రేమికులు వస్తారు, మీ ఇద్దరికి కూడా ప్రేమ వరకు ఓకేనండి, ప్రేమ వేరు. జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చినప్పుడు జాతకాలు అక్కడ మాట్లాడతాయి కదా, జాతకాలు కలవట్లేదండి కనుక ఇది వివాహానికి అనుకూలం కాదంటే సరే దీనికి ఏం పరిహారాలు చేయాలో చెప్పండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆ పరిహారాలు మేము చేసేస్తాం, ఇట్లా మాట్లాడుతున్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు మీరు పరిహారాలు చేయండి, మేము అనుకున్నవి మాత్రం అయిపోవాలి. ఈ మాట జ్యోతిష్కుల దగ్గర దయచేసి చెప్పకండి. అలా చెప్తే మీరే మోసపోతారు. వాళ్ళదేం పోయింది, రకరకాల హోమాలు చెప్తున్నారు, రకరకాల రత్నాలు చెప్తున్నారు, రకరకాల పరిష్కార మార్గాలు అంటున్నారు. వేలల్లో కావచ్చు, లక్షల్లో కావచ్చు, వచ్చేటువంటి వారిని బట్టి ఇచ్చేటువంటి వారిని బట్టి శుభ్రంగా పుచ్చుకుంటున్నారు. అందరూ జ్యోతిష్కులు కాదండి, నేను కొంతవరకు మంది వరకే పరిమితం చేసి చెప్తున్నాను. అటువంటి వారి సంఖ్య మాత్రం హెచ్చుగా ఉన్న మాట మాత్రం వాస్తవం. చక్కగా తీసేసుకుంటున్నారు. మీరు ఆ సమయానికి తాత్కాలికంగా మానసికపరమైనటువంటి ఊరటను చెందుతారు. తర్వాత ఏమంటారు, నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను, ఇన్ని వేలు ఖర్చు పెట్టాను, మీరు చెప్పిన శాంతులన్నీ చేయించేసుకున్నాం, కానీ మాకు ఫలితాలు రావట్లేదు ఎందుకు అంటే అక్కడ యోగం లేనప్పుడు ఆ ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ముందు అవి చూసుకోండి. అలానే ఎంత ఖర్చైనా పర్వాలేదు అనడంతో పాటు మరో తప్పు మీరు ఏం చేస్తున్నారో తెలుసా? నా జాతకంలో పితృదోషం ఉందా, నా జాతకంలో సర్పదోషం ఉందా, జ్యోతిష్కులమైన మేము చెప్పకముందే మీరు మమ్మల్ని అడిగేస్తున్నారు. నేను ఏ రత్నం పెట్టుకోవాలి? ఎందుకండి ఇవన్నీ? భగవన్నామస్మరణతో ఇవన్నీ పోవా? భగవన్నామస్మరణ చేస్తే ఇవన్నీ కావా? ఒకవేళ అవసరం అనుకుంటే మేమే చెప్తాం, కానీ ఇలా ముందుగా మీరే అడిగేస్తూ వెళ్తున్నటువంటి కారణం చేత మీరే నష్టపోతున్నారు. వేలల్లో లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. మేము ఇంట్లో ఉండి ఏం చేసుకోగలుగుతాం? దీనికి ఈ సమస్యకి మాగ్గా మేము ఆచరించుకోదగినటువంటి విధులు ఏమిటి? ఇలా అడగండి. మేము ఇంట్లో ఉండి ఏం చేసుకోవాలి? ఒక గంట మేము కేటాయించుకోగలుగుతాం భగవంతుడి దగ్గర, ఈ గంటలో మేము ఏం చేసుకోగలుగుతామో చెప్పండి. లేదా మేము ఏదైనా క్షేత్రానికి వెళ్ళి చిన్నపాటి పూజ చేయించుకుంటే మాకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా తొలగుతాయా? ఇవి అడగండి. అట్లా అడిగి మీరు ఏమైనా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మానవ ప్రయత్నం చేస్తూ భగవద్ అనుగ్రహం దానికి జత చేయడానికి గాను ఇటువంటి పరిహారాలు అడగడంలో తప్పు లేదు. కానీ ఎంత ఖర్చైనా పర్వాలా, ఏ హోమం అయినా చేయండి, ఎంత విలువైనటువంటి రత్నమైనా మేము పెట్టుకుంటాం, మేము అనుకుంది మాత్రం జరిగిపోవాలి. దయచేసి ఈ మాట మాత్రం జ్యోతిష్కుల దగ్గర వాడకండి. అలా వాడినట్లయితే మీరే మోసపోతారు. అందరు జ్యోతిష్కులు అలా ఉన్నారని నేను అనట్లా, నేను ఇదే ఫీల్డ్లో ఉన్నటువంటి వాడిని. చాలా వరకు అటువంటి ఇబ్బంది మనకి సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఏర్పడింది కనుక హెచ్చరికగా జాగ్రత్త పడతారని ముందుగానే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.